జనసేన పోటీ చేస్తుంది అనగానే కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కి పడుతుంది అంటారు? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా స్వాగతించవచ్చు కదా. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి జయరామ్ గారికి, అదేవిధంగా మెట్రో టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉలికి పడలేదండి. ఎక్కడ ఉలికి పడలేదు. అసంబంధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే దాని మీద మాత్రమే ఖండించారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం లోపల ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ రాష్ట్రంలో పుట్టిన పార్టీ అయినా, ఎక్కడ పెట్టిన పార్టీ అయినా నేషనల్ పార్టీగా వాళ్ళు ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. దానికి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చినటువంటి హక్కులను ఎవరు కూడా వ్యతిరేకించరు. ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొత్తగా స్టార్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ కాంటెస్ట్ చేసిండ్రు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు. కాబట్టి కొత్తగా ఎంట్రీ ఏం కాదు. ఆయన పెట్టినటువంటి రోజు, ఆ రోజు అవతరణ దినోత్సవం జరిగింది. అవతరణ దినోత్సవం రోజున ఆల్రెడీ కొంత కాంట్రవర్సీ ఇక్కడ నడుస్తుంది. శాంతి భద్రతల సమస్యకు వాళ్ళు తెలంగాణ వాదులంతా చాలా మంది మేము ఇక్కడ పెడితే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళు పెడుతుంది. ఘర్షణ వాతావరణం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య వస్తున్న ఉద్దేశంతో సభను నిరాకరించిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటా అంటే అలో చేసిండ్రు కదా. ఇక్కడ ఉలిక్కి పడ్డది ఎక్కడ ఉంది? శాంతి భద్రతల సమస్యలు ఉన్నప్పుడు అక్కడ ఎక్కడైనా కూడా మనకు ఆ సమస్య వస్తూ ఉంటుంది. విన్నారండి? శాంతి భద్రతల సమస్యలు వస్తాయి అన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇక్కడ పెట్టుకునేటువంటి సభలకు నిరాకరించలేదు. భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు వేరే పార్టీలు పెట్టుకునేటువంటి సభలను నిరాకరించలేదు. రామ్లీలా మైదానంలో సభ పెట్టుకుంటా అని చెప్తే వాళ్ళ పెట్టుకోకుండా ఎన్నిసార్లు అడ్డంకులు వేసిండ్రు. మీకు ఇది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ ఫస్ట్ కర్తవ్యము ప్రజల యొక్క ఇక్కడ జనరల్ గా ఉండేటువంటి ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ ఉంచాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఆ ఒక్క అంశం కోసం మాత్రమే రిజెక్ట్ చేసిండ్రు వాళ్ళు. మిగిలిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు మీ జాగిరా మా జాగిరా ఈ మాటలు ఇది హ్యూమిలియేషన్ కు గురి చేసేటట్టుంది వ్యక్తి వాళ్ళని. ఒక్కొక్కళ్ళు అంటే తెలంగాణ యొక్క సెంటిమెంట్ అండ్ తెలంగాణ భావజాలాన్ని అవమానపరిచే విధంగా నీ జాగిరా నా జాగిరా అంటే ఎక్కడ ప్రాంతం వాళ్ళ జాగిరి కాకపోతే ఇంకోళ్ళ జాగిరి అవుద్ది. దానికి క్లియర్ గా మా పొన్న ప్రభాకర్ గారు కానివ్వండి, మా పార్టీ అనేక మంది నాయకులు దాని మీద జవాబు ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ఒక వాళ్ళ సున్నితమైనటువంటి అంశాలను టచ్ చేయకుండా మాట్లాడుకుంటూ ఎవరైనా పార్టీని ప్రమోట్ చేసుకోవచ్చు, పార్టీని వేసుకోవచ్చు. కానీ కేవలం ఒక కాంట్రవర్సీ ద్వారా మేము ఫేమ్ కావాలి అనేటువంటి వాళ్ళ ఆలోచన విధానం వల్ల వస్తున్న సమస్య ఇది. వాళ్ళు జనరల్ గా వేరే పార్టీగా వచ్చి ఇక్కడ ప్రమోట్ ఇక్కడ ఇంతకుముందు వెనకట శివసేన పార్టీ వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి అనేక పార్టీలు జాతీయులు అక్కడెక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. వాళ్ళ బ్రాంచెస్ ను ఓపెన్ చేసిండ్రు, అక్కడెక్కడ కాంటాక్ట్ చేసిండ్రు, కొన్ని చోట్ల సక్సెస్ అయ్యిండ్రు, తర్వాత కనుమరుగయ్యిండ్రు. అది వేరు విషయం. కానీ ఆయన మాట్లాడిన విధానం, ఆయన ఒక సినిమా స్టార్, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉందో చెప్పండి. అయితే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ ఇష్యూ చూస్తున్నారు కదా, పొత్తుతో వస్తారా సింగిల్గా వస్తారా చెప్పిరండి అని దానికి బండ్ల గణేష్ రియాక్ట్ అవడం, దీన్ని ఎలా చూస్తారు? రాజకీయంగా చూస్తారా లేదంటే వాళ్ళ వ్యక్తిగత విమర్శలు గొడవలాగా చూస్తారా? అది కేవలం వాళ్ళ వ్యక్తిగత విమర్శలండి. ప్రకాష్ రాజ్ గారికి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేయడం వారికి అలవాటు. అదేవిధంగా బండ్ల గణేష్ గారికి షటరిక కాంట్రవర్సీలో ఉండడం అలవాటు. షటరికల్ గా మాట్లాడడం ప్రకాష్ రాజ్ గారికి అలవాటు. కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేయడం బండ్ల గణేష్ గారికి అలవాటు. బండ్ల గణేష్ గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయం కానీ ఏ పార్టీలకు కానివ్వండి సమాజానికి సంబంధించిన అంశం కాదు అది. వాళ్ళు సినిమా వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ఏదో ఒకటి వార్తల్లో ఉండడం కోసం మాట్లాడుకుంటుంటారు తప్ప ఆయన పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాలకు తెలంగాణలో వచ్చేది ఏముంది? ఆయన ప్రజారాజ్యంలో ఎప్పుడో వచ్చిండ్రు ఇక్కడికి. ఆ తర్వాత వారు జనసేన పార్టీ పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ కాంటెస్ట్ కూడా చేసిండ్రు. ఇవాళ కొత్తగా తెలంగాణకి ఎంట్రీ ఏముంది? దీని గురించి ఇంత చర్చ ఎందుకు? ఇది కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గ్లామర్ ని ముందర పెట్టుకొని చేయాలనేటువంటి ఏదన్నా వాళ్ళ ఎజెండా ఉంటే ఆ ఎజెండాకి అనుకూలంగా ఆయన మాట్లాడింది తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా ఈ తెలంగాణ సెంటిమెంట్ మీద వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి అవమానకరంగా మాట్లాడినటువంటి విషయమే కానివ్వండి, మోడీ గారు అల్లిని చంపి బిడ్డను ఇది చేసిందని చెప్పి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, తెలంగాణ యొక్క భావజాలాన్ని తెలంగాణ యొక్క సెంటిమెంట్ ను వాళ్ళు అవమానపరిచే విధంగా అవహేళన పరిచే విధంగా మాట్లాడింది.
శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్తో బీజేపీ బలపడాలనుకుంటుందా? అలా ఏమి అనిపించట్లేదు. తెలియదు మరి వాళ్ళ యొక్క ఇడన్ ఎజెండా ఏముందన్నది మనకు తెలియదండి. వాళ్ళ ఇడన్ ఎజెండా ఏందనేది స్పష్టంగా ఎన్నికలు రంగం మీదకి వచ్చినప్పుడే అర్థమవుద్ది. పవన్ కళ్యాణ్ గారి సడన్ ఎంట్రీ గల కారణం ఏంది? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఇక్కడ వారికి ఉన్నటువంటి అభిమానులే కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి కొంత ఫాలో అప్ వాళ్ళు ప్రెషర్ చేస్తే చేసి ఉండొచ్చు. కానీ దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు చేయాల్సినటువంటి ఆవశ్యకత భారతీయ జనతా పార్టీ చేయబట్టి వస్తుందని మాత్రం మేము అనుకుంటున్నాం. ఎందుకంటే టోటల్ మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, మాక్సిమం నేషనల్ మీడియా. కాబట్టి వాళ్ళు నేషనల్ మీడియాలో కూడా ఫోకస్ ఇచ్చి దీని గురించి చర్చిస్తున్నారు విపరీతంగా. అంచేత దీంట్లో ఉన్నటువంటిది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాని వెనకాల ఉండి చేస్తుంది. లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ ఏమైనా ఈయన రెచ్చగొడితే మాకు అడ్వాంటేజ్ జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ ఇంటర్నల్ గా వాళ్ళ అంతర్గత ఇడన్ ఎజెండా తోటి చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ కిందనే కనబడుతుంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరేం కాదు. కేవలం ఐటకు చూడడానికి మన గల్లీలో కుస్తీ ఢిల్లీలో పోస్తీ వాళ్ళదంతా. కాబట్టి వాళ్ళు 100% ఇదంతా లోపల ఒక ఇడన్ ఎజెండా, రాజకీయ వ్యూహం, కాంగ్రెస్ పార్టీని తట్టుకునే పరిస్థితి లేక ఏదో విధంగా డిస్టర్బ్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం కిందే కనబడుతుంది. ఇది అంతకంటే ఎక్కువ వేరే ఏం లేదండి. జయరామ్ గారు ఉన్నారా? యా యా యా